Hi everyone, in today's class we are going to discuss about future tense. ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందామమ్మా. లాస్ట్ క్లాసెస్లో మనం ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. సహజంగా ఫ్యూచర్ అంటే ఏంటమ్మా? ఫ్యూచర్ అంటే ఏంటి చెప్పండి? భవిష్యత్తు. సో ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. మనకి తెలుగులో కూడా ఉన్నాయి, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. అలానే ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. భవిష్యత్ కాలాన్ని ఏమంటామమ్మా? ఫ్యూచర్ టెన్స్ అంటాము. ఈ ఫ్యూచర్ టెన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఈ ఫ్యూచర్ టెన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి. ఏమేంటివంటే అవి సింపుల్ ఫ్యూచర్. మీకు ఏదైనా కనిపించకపోయినా, అర్థం కాకపోయినా వెంటనే అడగండి అమ్మా, వెంటనే రిపీట్ చేస్తాను. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనమ్మా, ఇవి మనకి ఉన్న సబ్ డివిజన్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. అసలు ముందు ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? భవిష్యత్తులో ముందు జరగబోయే దాని గురించి చెప్పేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాము. ఈ ఫ్యూచర్ టెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 4 టైప్స్ ఉన్నాయి. ఏమేంటి అవి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఈ క్లాస్ లో ఈ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. దాంతో టెన్సెస్ గురించి కంప్లీట్ అయిపోతుంది. ఒక చిన్న ప్రాక్టీస్ టెస్ట్ చేద్దాం. ఓకేనమ్మా? ఓకే. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, అది ఎలా ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పుకుందాం మనం. ఓకేనా? జాగ్రత్తగా వినండమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మనం ఏం చెప్పుకుందామంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మిమ్మల్ని ఎవరైనా టెన్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి, అసలు టెన్స్ అంటే ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. టెన్స్ అంటే కాలం, జరిగే కాలం, ఒక టైం, ఒక యాక్షన్ జరిగే టైం ని చెప్పేదాన్ని టెన్స్ అంటాం. టెన్స్ రిఫర్స్ టు ద టైమ్ ఆఫ్ ది యాక్షన్. ఆ పని జరిగే టైం ని చెప్పేదాన్ని టెన్స్ అంటాము. ఇప్పుడు ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3 టైప్సే ఉంటాయమ్మా. వాటిని మళ్ళీ 4 గా డివైడ్ చేశారు. అంతేగాని ఎన్ని టైప్స్ ఆఫ్ టెన్సెస్ అంటే 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అని అయితే చెప్పొద్దమ్మా, అది చాలా తప్పు. 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ని మళ్ళీ 4 సబ్ డివిజన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న ఫస్ట్ టైప్ గురించి చెప్పుకుంటున్నాం. ఏంటది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టెల్ ఎ ప్రిడిక్షన్. నేను ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టెల్ ఎ ప్రెడిక్షన్, ప్రామిస్, ప్లాన్,
విల్లింగ్నెస్. ప్రెడిక్షన్ అంటే అది జరుగుతుందేమో. జరుగుతుందేమో అంటే ఏంటమ్మా? ముందు భవిష్యత్తే కదా చెప్తున్నది. ఓహో! ఇలా జరుగుతదేమో, అలా జరుగుతుందేమో. సో, అలా ప్రెడిక్ట్ చేసేదాన్ని చెప్పడానికి, ఒక ప్రామిస్ చేయడానికి చెప్పడానికి యూజ్ చేస్తాం. మళ్ళీ రాస్తున్నా చూడండి. ప్రెడిక్షన్, ప్రామిస్, విల్లింగ్నెస్, ప్రామిస్, విల్లింగ్నెస్, ప్లాన్. ఈ ఈ 4 అనే కాదమ్మా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తుంటే అర్థమవుతుంది. ఇలాంటి 4 కేసెస్‌ని చెప్పడానికి మనం యూజ్ చేసే టెన్స్ ఏంటమ్మా? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అర్థమైందమ్మా అందరికి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక ప్రిడిక్షన్ ఇది జరుగుతుందేమో, భవిష్యత్తులో ఇలా జరుగుతుంది. ఈ ప్రిడిక్షన్స్ ఎక్కువ ఎవరు చెప్తారు? ఆస్ట్రాలజర్స్ చెప్తారు. వెదర్ ఫోర్కాస్టింగ్ వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారు? ఆహ్, రాను నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎండలు బాగా విపరీతంగా ఎండలుంటాయి అని ఎవరు చెప్తారు? వీళ్ళే చెప్తారు. వెదర్ ఫోర్కాస్టింగ్ వాళ్ళు చెప్తారు. అదొక ప్రిడిక్షన్. అది ఖచ్చితంగా జరగాలని లేదు కదా! జరుగుతుందేమో. లేకుంటే రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది చెప్పేదెవరు? వెదర్ ఫోర్కాస్ట్. అదొక ప్రిడిక్షన్. అది ఖచ్చితంగా జరుగుతుందయితే కాదురా ప్రామిస్. అలాంటివి చెప్పడానికి కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం. అది భవిష్యత్తే గదమ్మా! ఫ్యూచరే గదా! ఓహ్! సో, అలాంటివి చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ వాడితే చాలు. ఫ్యూచర్‌లో ఉన్న మిగిలిన టెన్సెస్ అవసరం లేదు. ఫ్యూచర్ వాడితే చాలు. నెక్స్ట్ ప్రామిస్. నేను ఖచ్చితంగా ఇది చేస్తాను అని చెప్పడానికి ప్రామిస్. నేనిది చేస్తాను. నేను రేపు ఇది చేస్తాను. భవిష్యత్తులో చేసేదాన్ని ప్రామిస్ చేస్తాము. ఇప్పుడు కొంతమంది బాగా లావుగున్న వాళ్ళుంటారు. ఏంటి మేము రేపటి నుంచి ఎక్సర్‌సైజ్ చేస్తాము. కంటిన్యూయస్‌గా జరుగుతుంది కాబట్టి అది ఫ్యూచర్ కంటిన్యూయస్‌లో చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చూడండి. మేము నెక్స్ట్ సండే సినిమాకి వెళ్తాము. వెళ్తాము. అట్లాంటివి. లేకుంటే అట్లా ఏదైనా ప్రామిస్ చేయాలి. ప్రామిస్‌కి నీకు నేను హెల్ప్ చేస్తాను. విల్లింగ్‌నెస్ అట్లాంటివి. ఫ్యూచర్‌లో ఏదైనా చేయాలనుకున్నా అలాంటి ప్లాన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్‌లో చెప్పొచ్చు. కానీ ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కొన్ని మార్చలేని విషయాలుంటాయమ్మా. నెక్స్ట్ మంత్ ఒక డేట్ అనుకోండి. ఫిబ్రవరి 5థ్ అనుకోండి. ఆ ఫిబ్రవరి 5థ్ వచ్చేటప్పటికి మీ క్లాస్‌లో గాని, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా 20 ఇయర్స్ అనో, 15 14 ఇయర్సో వస్తాయనుకోండి. దాన్నయితే మీరు ఎటు మార్చలేరు గదా! అప్పుడు అతనేం చెప్తారు? నాకు ఐ విల్ బికమ్ 20 బై పలానా డేట్. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే అట్లా. ఓకేనా? ఓకే. ఇట్లాంటివన్నీ చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తాం. కానీ ఇవన్నీ ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను? తెలుగులో చెప్పాను. కానీ మీరెలా చెప్పాలి? ఇంగ్లీష్‌లో చెప్పాలి. బికాజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలమ్మా. ప్రతి చోట ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలగాలి. మీరిక్కడ క్లాస్‌లో చెప్పినవన్నీ ఒక్క నిమిషం రికలెక్ట్ చేసుకొని మీరు మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తే యూ ఆర్ సూపర్. యూ ఆర్ సూపర్ ఇన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. మీకింక తిరుగుండదనమాట ఇంగ్లీష్ మాట్లాడడంలో. సో, భయపడొద్దు. అయ్యో! తప్పు మాట్లాడతాం అనుకోవద్దు. ప్రతి తర్వాత ఒక కరెక్ట్‌నెస్ అనేదుంటుంది. ఎవ్రి ఫెయిల్యూర్ ఆఫ్టర్ యుల్ ఫైండ్ ఎ సక్సెస్. అంతే అమ్మా. ఏదైనా అంతే. ఎవ్వరు అన్నీ నేర్చుకొనే రారు. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. ఓకేనా? సో, డోంట్ గెట్ వరీడ్. అన్నీ వస్తాయి. కానీ ప్రశాంతంగా మాట్లాడాలి మీరు. స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ చెప్తాను. తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్ట్రక్చరల్ ఫార్మాట్. స్ట్రక్చరల్ ఫార్మాట్. అంటే ఏంటి అంటే ఎలా రాయాలి సింపుల్ ఫ్యూచర్‌లోకి వచ్చేటప్పటికి సెంటెన్సెస్ ఎలా రాయాలి అనేదమ్మా. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చమ్మా. ఎక్కువ జనరల్‌గా ఏదైనా యూజ్ చేయొచ్చు.
ఇవి రెండు మోడల్ వర్బ్స్ అంటాము. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సహజంగా ఎక్కువగా మనము మాట్లాడేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది విల్లే ఎక్కువ యూజ్ చేస్తామమ్మ. కానీ విల్, షల్ ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. జనరల్‌గా సహజంగా మీరనే గాదు, నేను ఎవ్వరైనా ఎక్కువ యూజ్ చేసేది విల్. షల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాము. Will or shall plus V1 plus object. This is the structural format for simple future tense. Simple future tense కి structural format అది. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ రాద్దాం మనము. ఇంకొకటి ఏం చెప్పాను నేను, విల్ ఎప్పుడు యూజ్ చేయాలి, షాల్ ఎప్పుడు యూజ్ చేయాలి చెప్తానన్నాను కదమ్మా. షాల్ ఈజ్ యూజ్డ్ విత్ ఐ, వి. ఐ, వి అనే ప్రొనౌన్స్ తో మాత్రమే షాల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇవి రెండు కలిసిపోతాయేమో, ఇది కొంచెం పక్కకు రాస్తానమ్మా. ఎందుకంటే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కంప్లీట్ అయ్యేదాకా మీకు అది రీకలెక్ట్ అవుతూ ఉండాలి. స్ట్రక్చరల్ ఫార్మాట్. ఓకే, విల్ వచ్చేటప్పటికి యు, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్. హీ, షీ, ఇట్, దే అన్నిటితో అమ్మా. ఇంకా వీటన్నిటికీ వచ్చేటప్పటికి విల్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? క్లియర్? ఇప్పుడు అర్థమైందమ్మా విల్ ఎప్పుడు యూజ్ చేయాలి, షాల్ ఎప్పుడు యూజ్ చేయాలి. కానీ జనరల్ గా అందరూ సహజంగా ఎక్కువ మంది విల్లే యూజ్ చేస్తారు. ప్రతి వర్బ్ ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, దే విల్ బి యూజింగ్ విల్ ఓన్లీ. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వాడదాం. ప్రెడిక్షన్ ఏం చెప్పాను ఇందాక, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి? రానున్న 24 గంటల్లో బాగా వర్షం కురుస్తుంది, లేకపోతే రేపంతా వాన కురిసే అవకాశం ఉంది అని. అప్పుడు మనం ఏం రాయాలమ్మా? ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? రేపంతా వాన కురుస్తుంది. ఇట్ విల్, ఇట్తో నేను విల్ అనే చెప్పా కదమ్మా. ఇట్ విల్ రెయిన్ టుమారో. ఇట్ విల్ రెయిన్ టుమారో. టుమారో అంటే ఏంటమ్మా? ఈ టుమారో అంటే రేపు. ఈ రేపు అనేది భవిష్యత్తే కదా. సో అలాంటి వాటికి కూడా మనము, అలాంటి వాటికి మనం యూజ్ చేసేది ఏంటి? సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ విల్ రెయిన్, వాన పడుతుంది. ఓకే, ఇట్ విల్ రెయిన్ టుమారో. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది దేనికి ఎగ్జాంపుల్? ప్రెడిక్షన్ కి. నెక్స్ట్ ప్రామిస్ కి. ప్రామిస్ కి ఒక ప్రామిస్ చేయండి అమ్మా. మీరు మీ ఫ్రెండ్ కి ప్రామిస్ చేశారు, నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. ఐ విల్, I will do, I will prepare for the party. నేను పార్టీకి ప్రిపేర్ చేస్తాను. మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్కి ఏదో పని ఉండి బయటకు వెళ్తున్నారు, అప్పుడు మీ ఫ్రెండ్కి మీరు ప్రామిస్ చేస్తున్నారు. ఎక్కువ స్ట్రాంగ్ డిటర్మినేషన్, ప్రామిస్ అనేది స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అలాంటి కేసెస్ లో విల్ వాడాలమ్మా. స్ట్రాంగ్ డిటర్మినేషన్స్ కి విల్ వాడాలి. సరేనా? విల్ వాడాల్సిన కేసెస్ అన్ని క్లియర్ గా చెప్తాను, ఒక్కసారి వినండి. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారు, మీరు ఒక పని చెయ్యాలి అనే విల్లింగ్నెస్, ఈ విల్లింగ్నెస్ అనే కేసెస్ లో మొత్తం ఖచ్చితంగా విల్లే వాడాలమ్మా. ఇంకోటి షాల్ ఐతో వీతో యూజ్ చేస్తాము. ఆబ్లిగేషన్ వద్దు, లాలో ఎక్కువ ఇది లా రూల్స్ వాటిలో యూజ్ చేస్తామమ్మా. లాస్ రెగ్యులేషన్స్ లో యూజ్ చేస్తాము. సహజంగా అప్పుడప్పుడు ఐతో వీతో ఫార్మల్ ఇంగ్లీష్ లో యూజ్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐ విల్ ప్రిపేర్ ఫర్ ద పార్టీ. మీరు మీ ఫ్రెండ్స్ కి ప్రామిస్ చేశారు పార్టీకి ప్రిపేర్ చేస్తాను అని.
అలాంటి కేసులో విల్ అనేది యూజ్ చేస్తాం. చూడండి ఇదేంటి ప్రామిస్ అన్నమాట. చేస్తాను అని ప్రామిస్ చేశారు మీరు వాళ్ళకి. ఇంకొకళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్ ఏదైనా కొనివ్వమని అడిగారమ్మా, ఐ విల్ బై దిస్ ఫర్ యూ. సపోజ్ మీ ఫ్రెండ్ ఒక చాక్లెట్ అడిగింది, మీ ఫ్రెండ్ కి ప్రామిస్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇస్తాను. స్ట్రాంగ్ డిటర్మినేషన్ లో చెప్పేటప్పుడు విల్ యూజ్ చేయాలి. ఐ విల్ నేను ఖచ్చితంగా నేను చాక్లెట్ కొనిస్తాను. ప్రామిస్, ఐ విల్ బై ఏ చాక్లెట్ ఫర్ యూ. ఓకే, ప్రామిస్ కి కూడా యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ ఫాలో అయ్యానా లేదా చూడండి. సబ్జెక్ట్ విల్ ఆర్ షాల్, విల్ ప్రిపేర్ V1 for the party object. Okay, am I clear? One more example, willingness. మీ ఫ్రెండ్ ఏదో వర్క్ చేసుకుంటున్నారు, మీరు ఆమెతో పాటు కలిసి చెయ్యాలి అనుకుంటున్నారు. విల్లింగ్నెస్, ఆమెతో పాటు కలిసి చెయ్యాలి అనుకుంటున్నారు, అదొక విల్లింగ్నెస్. ఖచ్చితంగా విల్లింగ్నెస్ వచ్చినప్పుడు విల్లే యూజ్ చేయాలమ్మా. సహజంగా యూజ్ చేయాల్సినవి అవి, కానీ విల్లింగ్నెస్ కేసులో మాత్రం ఐ విల్లే చెప్పాలి. ఓకేనా? I will do this work with you. I will do this work with you. ఇదేంటమ్మా, ఇది దేనికి ఎగ్జాంపుల్? విల్లింగ్నెస్. నువ్వు ఆమెతో కలిసి చెయ్యాలి అనుకుంటున్నావు. నువ్వు ఆమెతో కలిసి చెయ్యాలి అనుకుంటున్నావు, అది నీ కోరిక, నీ విల్లింగ్ ఆమెతో కలిసి చేయడం. సో ఇప్పుడు పైన చెప్పిన 3 కేసెస్ కి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పా కదమ్మా. చూడండి ఒక్కసారి. సింపుల్ ఫ్యూచర్ ఎందుకు యూజ్ చేస్తాము? సింపుల్ ఫ్యూచర్ ఎందుకు యూజ్ చేస్తామమ్మా? ప్రెడిక్షన్ కానీ, ఒక ప్రామిస్ కానీ, ఒక విల్లింగ్నెస్ కానీ, ఒక ప్లాన్ కానీ చెప్పడానికి యూజ్ చేస్తాము. సో అది ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ విల్ రెయిన్ టుమారో, రేపు వాన పడుతుంది, అదొక ప్రిడిక్షన్ అన్నమాట. ఐ విల్ ప్రిపేర్ ఫర్ ద పార్టీ, అదొక ప్రామిస్. మీ ఫ్రెండ్ కి మీరు కాల్ చేస్తాను అని చెప్పారు, రేపు నేను నీకు కాల్ చేస్తాను. రేపు అనేది ఇది కూడా సింపుల్ ఫ్యూచరే. రేపు అనేది ఫ్యూచరే కదమ్మా. సో మీరు మీ ఫ్రెండ్ చెప్పారు, నేను నీకు రేపు కాల్ చేస్తాను అని. సో ఇప్పుడు అది ఎట్లా చెప్తారు చెప్పండి? నేను రేపు నీకు కాల్ చేస్తాను అని చెప్పారు. ఐ విల్ కాల్ యూ టుమారో, రేపు నేను నీకు కాల్ చేస్తాను. టుమారో, రేపు. ఐ సబ్జెక్ట్, విల్ ఆర్ షాల్, కాల్ వర్బ్, ఆబ్జెక్ట్ యూ. ఓకేనమ్మా? అర్థమైందమ్మా? He will turn 15 by next week, by next Sunday. ఇది కంపల్సరీగా జరిగే యాక్షన్ అమ్మా. దీన్ని నువ్వేమన్నా మార్చగలవా? మార్చలేవు. ఇలాంటివి కూడా సింపుల్ ఫ్యూచర్ లో చెప్పచ్చు. ఏంటి? నెక్స్ట్ సండేకి అతనికి 15 years వస్తాయి. హీ విల్ బికమ్ 15 years ఓల్డ్ అనైనా చెప్పచ్చు. హీ విల్ టర్న్ 15 అంటే 15 వస్తాడు. ఓకేనా? హీ విల్ బికమ్ 15 years ఓల్డ్ అని రాస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి, హీ విల్ బికమ్ 15 years old. He will become 15 years by next Sunday. ఇది ఫ్యూచర్ లో జరిగేదే కదమ్మా. సండే వచ్చినప్పుడు ఆయనకి 15 years వస్తాయి. ఓకేనా? సో ఇట్లాంటి మార్చలేని వాటిని కూడా మనము సింపుల్ ఫ్యూచర్ లో చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పలేదు మీకు, చెప్తున్నా చూడండి. ఈ వీకెండ్ లేకుంటే రేపు ట్యూస్డే, థర్స్డే, రేపు వెడ్నెస్డే వరకు నేను కొత్త బైక్ కొనుక్కుంటున్నాను. అది ఒక ప్లాన్, కొనుక్కోబోతున్నాను, ఒక ప్లాన్ వేసుకున్నాను అనమాట. అప్పుడు నేనేం చెప్తాను? ఐ యామ్ గోయింగ్ టు బై ఏ న్యూ బైక్. నేను కొత్త బైక్ కొనాలి అనుకుంటున్నాను. ఇది ఒక ప్లాన్ వేసానన్నమాట. నేను ఒక పని చేద్దాము అని ఒక ప్లాన్ చేశాను అనమాట. ఐ యామ్ గోయింగ్ టు బై ఏ న్యూ బైక్.
అర్థమవుతుందా? ఇక్కడ నేను ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ ఏంటి? అది భవిష్యత్తులో జరిగేది. ఇప్పటికిప్పుడు జరిగేదైతే కాదు కదమ్మా! కానీ ఇక్కడ మీరు చూస్తుంటే మీకెట్లా అనిపిస్తుంది? ఇది సింపుల్ ప్రెజెంట్‌లో చెప్తున్నట్టుంది. కానీ ఇలా ఇలా సింపుల్ ప్రెజెంట్‌లో చెప్తున్నట్టు కనిపిస్తుంది కానీ దిస్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ ఓన్లీ. ఫ్యూచర్‌లో జరిగేదాన్నే చెప్తున్నాను. నేను భవిష్యత్తులో కొనుక్కోవాలనుకుంటున్నాను ఒక బైక్. ఇది ఒక ప్లాన్ అన్నమాట. అర్థమైందా? ప్లాన్స్ చెప్పడానికి కూడా ఐ యామ్ గోయింగ్ టు బై ఎ న్యూ బైక్. ఐ యామ్ గోయింగ్ టు విజిట్ మై అంకిల్ నెక్స్ట్ వీక్. ఒక ప్లాన్ వేసుకుంటున్నాం అంతే. ఓకే. So this is simple future tense. Now moving on to the next tense. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకుందామమ్మా. ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్ ఫ్యూచర్ లో కొన్ని పనులు చేయాలి అని ఫిక్స్ చేసుకుంటాం కదమ్మా, అలాంటి పనుల గురించి చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్యూచర్ లో కొన్ని పనులు చేయాలి అని మనం ఫిక్స్ అవుతాం కదా, అలాంటి వాటి గురించి చెప్పడానికి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. దాని స్ట్రక్చరల్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది గెస్ చేయండి అమ్మా. స్ట్రక్చరల్ ఫార్మాట్ స్ట్రక్చరల్ ఫార్మాట్ స్ట్రక్చరల్ ఫార్మాట్ subject plus will or shall plus be plus v1 plus ing plus object. ఈ v1 ప్లస్ ఐఎన్జిని v4 అని కూడా అంటారమ్మా. ఎక్కడైనా మీరు స్ట్రక్చర్ కనుక v4 అని చూస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఇది స్ట్రక్చరల్ ఫార్మాట్. నెక్స్ట్ సండే నేను మూవీ చూస్తూ ఉంటాను. ఇది ఒక ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్. ఫ్యూచర్ లో ఈ పని ఖచ్చితంగా మీరు చెయ్యాలి అనుకున్నారు. సో ఇలాంటి కేసెస్ లో మనం చెప్పడానికి యూజ్ చేస్తాం. ఐ విల్ బి వాచింగ్ ఐ విల్ బి వాచింగ్ ఐ విల్ బి వాచింగ్ ది మూవీ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే నేను మూవీ చూస్తూ ఉంటాను. నెక్స్ట్ సండేకి నేను మూవీ చూస్తూ ఉంటాను. ఖచ్చితంగా నేను ఆ మూవీ అనేది చూస్తూ ఉంటాను. ఓకేనమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్, నేను రేపు మా ఆంటీ వాళ్ళ ఇంటికి మా ఆంటీని చూడడానికి వెళ్తుంటాను. నేను మా ఆంటీని చూడడానికి వెళ్తూ ఉన్నాను. చూడండి, హీ విల్ బి విజిటింగ్ హిజ్ ఆంట్ టుమారో. రేపు అతను వాళ్ళ ఆంటీని చూడడానికి వెళ్తూ ఉంటాడు. ఓకేనమ్మా. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. రేపు 8 AM కి నేను ఆఫీస్ కి వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్. ఫ్యూచర్ ప్లాన్ యాక్షనే కదమ్మా. పక్కనే 8 AM కి రేపు ఆఫీస్ కి వెళ్తూనే ఉంటారు. మ్యామ్ రేపు సండే కదా, రేపు వెళ్ళారు అనుకోకండి. సార్ రేపు సండే అయినప్పటికీ రిపబ్లిక్ డే కాబట్టి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది, కొంతమంది వెళ్తుంటారమ్మా. ఐ విల్ బి గోయింగ్ టు ఆఫీస్ at 8 AM టుమారో. రేపు ఖచ్చితంగా 8 AM కి నేను ఆఫీస్ కి వెళ్తూ ఉంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి.
నేను నెక్స్ట్ మండే నేను ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటూ ఉన్నాను. ఐ యామ్ ప్లానింగ్ టు బై. అది ప్లానింగ్ అనేది ఎక్కడ వస్తుందమ్మా? ఐ యామ్ ప్లానింగ్ ప్లాన్ కదా. సో అది సింపుల్ ఫ్యూచర్ లో వస్తుంది. సండే వచ్చేటప్పటికి వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సండే వచ్చేటప్పటికి వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సండే ఆన్ సండే ఆన్ సండే ఆన్ నెక్స్ట్ ఆన్ సండే. ఇది ముందే రావాలి వెనకే రావాలని ఉండదమ్మా, ఎట్లయినా రావచ్చు. ఆన్ సండే దే విల్ బి ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఆన్ సండే దే విల్ బి ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి మీకు తెలిసినవి. ఆ టీచర్ ఏం చేస్తూ ఉండి ఉండొచ్చు? అక్కడ ఏం చేస్తూ ఉండి ఉండొచ్చు? షీ విల్ బి టీచింగ్ ద క్లాస్. షీ ఆర్ ద టీచర్ విల్ బి టీచింగ్ ద క్లాస్. ఒక ప్రిడిక్షన్, అక్కడ ఏం జరుగుతూ ఉండి ఉండొచ్చు అంటే దానికి ఒక ప్రిడిక్షన్ అమ్మ. మనం ఇది జరుగుతూ ఉండొచ్చు అనుకొని ఫ్యూచర్ టెన్స్ లో ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్ చెప్పాలి. షీ విల్ బి ద టీచర్ విల్ బి టీచింగ్ ది క్లాస్. టీచర్ ఖచ్చితంగా ఏం చేస్తారమ్మా? క్లాస్ చెప్తూనే ఉంటారు, అంతకంటే ఏం చేయరు కదా. సో ద టీచర్ విల్ బి టీచింగ్ ద క్లాస్. వాట్ ఈస్ ద పీటీ మాస్టర్ డూయింగ్ దర్? పీటీ మాస్టర్ అక్కడ ఏం చేస్తుంటుంటారు? ద పీటీ మాస్టర్ విల్ మేక్ ద స్టూడెంట్స్. ఓకే, sure. Ma'am, tell one example using shall. Yes, done. One example using shall. Chudandamma. We shall be cooking dinner. We shall be attending. Manamu repu 10 AM ki English class attend avvali. We shall be attending the English class. We shall be attending the English class by 10 AM tomorrow. We shall be attending the English class, or I shall be attending the English class by 10 AM tomorrow. Okay, done. Shall we move with the next tense? ఏం లేదమ్మా, ఫ్యూచర్ లో ఒక యాక్షన్ ఫిక్స్ చేసుకొని ఉంటే అట్లాంటి యాక్షన్స్ గురించి చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి అంతే. ఐ విల్ బి గోయింగ్ టు లండన్ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ లండన్ కి. ఐ షాల్ బి గోయింగ్ టు లండన్ నెక్స్ట్ వీక్. సహజంగా ఐతో వీతో మాత్రమే షాల్ యూజ్ చేస్తామమ్మా. కానీ రెగ్యులర్ ఇంగ్లీష్ లో ఈ షాల్ యూసేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ విల్లే యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇట్స్ స్ట్రాంగ్నెస్. మనం చెప్పేదానికి ఉన్న స్ట్రాంగ్ అనేది ఎక్కువ చేయడానికి మనం విల్ యూజ్ చేస్తాము. ఓకేనా? ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తెలుగులో చెప్తాను, తర్వాత దానికి ఇంగ్లీష్ లో చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళామమ్మా, ఈ ఇంట్లో ఇట్లా ఎగ్జాంపుల్ అంటే మనం ఇంటికి వచ్చేటప్పటికి, మనం అంటే మనం కాదు, సపోజ్ నేనే అనుకోండి, నేను ఇంటికి వచ్చేటప్పటికి
మా పిల్లలు అన్నం తినడం అయిపోయింది, నిద్రపోవడం అయిపోయింది. 2 పనులు జరిగినాయి. నేను ఇంటికి రావడం అనేది జరగల. వచ్చేటప్పటికి అది కూడా ఫ్యూచర్‌లో జరిగే పని. ఆ పని జరిగే ముందుకే ఇంకో 2 ఫ్యూచర్ పనులనేవి జరిగినాయి. అర్థమవుతుందా? ఈ ఫ్యూచర్‌లో ఒక పని జరిగేటప్పటికే ఇంకో 2 ఫ్యూచర్ పనులు జరిగితే, అలాంటి అలాంటి కేస్‌లోనే మనము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ జరగాల్సిన పని నేను ఇంటికి రావడం అనేది ఫ్యూచర్‌లో జరిగే పని. వచ్చేటప్పటికి ఏం జరిగుండాలి అనుకుంటున్నాను? మా పిల్లలు తినడము జరిగుండాలి. వాళ్ళు నిద్రపోవడం అనేది జరిగుండాలి. ఈ 2 పనులు జరిగాయి అని చెప్పడానికి ఈ 2 పనులు ఏది మా పిల్లలు నిద్రపోవడము, వాళ్ళు తినడము, ఇవి 2 జరగడము అనేది చెప్పడానికి ఇట్లాంటి విషయాలు చెప్పడానికి మనం ఏం యూజ్ చేయాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలమ్మా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన సిట్యుయేషన్ అర్థమైంది కదమ్మా! ఓకేనా? సిట్యుయేషన్ అర్థమైంది కదా! సో, ఇప్పుడు నేను ఆ ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను చూడండి. ఈ నేను వచ్చేటప్పటికి అనేది మన మైండ్‌లో రన్ అయ్యే విషయము. అక్కడ అది నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా పిల్లలు తినేసుండాలి, నిద్రపోయి ఉండాలి. ఇది మన మైండ్ అలాంటి దాన్ని మనం ఏమనుకుంటాము? అలా జరిగే అలాంటి సిట్యుయేషన్స్ చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను ఉండండి. ద చిల్డ్రన్ we will have లేకుంటే the children will have eaten ద లంచ్. వాళ్ళు లంచ్ చేసేసి ఉండాలి. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు లంచ్ చేసేసి ఉండాలి. ఈ వెళ్ళేటప్పటికి అనేది కూడా ఫ్యూచర్ లో జరగాల్సిందే. కానీ అప్పటికి ముందు ఇంకా ఏం పని జరగాలని కోరుకుంటున్నాను? వాళ్ళు తినేసి ఉండాలి. ద చిల్డ్రన్ విల్ హ్యావ్ ఈటెన్ ద లంచ్. అబ్బా తినేసి ఉంటారు. ఈ తినేసి ఉంటారు అనేది ఫ్యూచర్ లో యాక్షన్, అది జరిగిపోయి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అర్థమైంది? అట్లా కాకుండా ద చిల్డ్రన్ విల్ హ్యావ్ the children will have gone to bed. వాళ్ళు నిద్రపోయి ఉండాలి అంటే అలాంటివి జరిగిపోయి ఉండాలి. ఫ్యూచర్ లో జరిగిపోయి ఉండాలి. జరిగితే బాగుండు. కంప్లీట్ అయిపోయి ఉంటే బాగుండు ఫ్యూచర్ లో. మన అసంప్షన్ అమ్మా. ఏది ఫ్యూచర్ లోది మనం ఖచ్చితంగా అవుతుంది అని చెప్పం. ఖచ్చితంగా జరగాలి అనుకోవడమే అంతే. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి అమ్మా. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? సో స్ట్రక్చరల్ ఫార్మాట్ అర్థమైంది కదమ్మా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తే బాగుండు. కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేస్తే బాగుండు. దే ఆర్ ఐ నేను ఈవినింగ్ కల్లా ఇచ్చిన రిపోర్ట్ కంప్లీట్ చేయాలి. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద రిపోర్ట్ బై ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తే బాగుండు. ఐ విల్ హ్యావ్ ఫినిష్ ద రిపోర్ట్ బై ఈవినింగ్. I will have finished the report by evening. Future continuous tense examples repeated, ma'am. Once again tell future continuous tense, ma'am. Okay. Once I finish this future perfect tense, future continuous tense మళ్ళీ చెప్తానమ్మా. ఒక్క నిమిషము. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పమంటారా? ముందు చెప్పమంటారా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్? ఓకే. ఫ్యూచర్ టెన్స్ చెప్పి తర్వాత ఇది చెప్తాను మళ్ళీ. నో వరీస్. స్పీడ్ గా చెప్పే పని ఏం లేదు. చూడండి అమ్మా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చెప్తున్నాను. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. If you
ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటయ్యా అంటే ఫ్యూచర్ లో మనము డైరెక్ట్ గా ఫ్యూచర్ ప్లాన్ యాక్షన్స్ ఫ్యూచర్ లో ఫిక్స్ చేసుకొని ఉంటాం ఆ యాక్షన్స్ ని. అలాంటి యాక్షన్స్ గురించి చెప్పడానికి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని వాడతామమ్మా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని వాడతాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. స్ట్రక్చర్ రాస్తున్నాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటయ్యా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి మనం చూద్దామమ్మా. ఏంటి, నెక్స్ట్ సండే ఈ పార్టీకి నేను సినిమా చూస్తూ ఉంటారు, లేకపోతే అతను నెక్స్ట్ సండే ఈ టైంకి సినిమా చూస్తూ ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ చూడండి. అతను అంటే ఏంటి, హీ. విల్ బి భవిష్యత్తే కదా నెక్స్ట్ సండే అంటే. హీ విల్ బి చూస్తూ ఉండడం అనే దాన్ని ఏమంటాం, వాచింగ్. హీ విల్ బి వాచింగ్ ది మూవీ. హీ విల్ బి వాచింగ్ ది మూవీ. He will be watching the movie next Sunday. He will be watching the movie next Sunday. He will be watching the movie next Sunday. నెక్స్ట్ సండే అప్పుడు అతను ఏం చేస్తూ ఉండుంటాడు, మూవీ చూస్తూ ఉండుంటాడు. రేపు 8 AM కి నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. అర్థమైందమ్మా. ఫ్యూచర్ లో ఆ టైంకి ఆ పలానా టైం అప్పుడు ఏం పని చేస్తూ ఉంటావో చెప్పేటప్పుడే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, రేపు అంటే ఏంటమ్మా, టుమారో. ఇది ఈ టుమారో, సండే, నెక్స్ట్ ఇయర్, మండే, ఇవన్నీ సెంటెన్స్ లాస్ట్ లోనే రాదమ్మా, సెంటెన్స్ స్టార్టింగ్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చెప్తానమ్మా. కొంతమందికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాను. ద థింగ్ ఈస్, కొంతమంది కామెంట్ బాక్స్ లో టైప్ చేశారు, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రిపీట్ చేయండి మేడం, అర్థం కాలేదు అని. సో వాళ్ళ కోసం మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు టుమారో సండే అనే తను కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, నేను ఐ విల్ బి వెళ్ళడం కదా, గోయింగ్. ఐ విల్ బి గోయింగ్ టు ఆఫీస్ కి ఎప్పుడు, ఎట్ 8 AM. రేపు పొద్దున 8 AM కి. ఎప్పుడు 8 AM కి, ఎట్ 8 AM టుమారో. రేపు 8 గంటలప్పుడు నేనేం చేస్తూ ఉంటాను, ఆఫీస్ కి వెళ్తూ ఉంటాను. అర్థమైందమ్మా, క్లియర్ కదా. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకుందాం మనం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇంకెవరికి డౌట్ లేదు కదమ్మా. ఎస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పేశానమ్మా. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సేమ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లాగేనమ్మా. ఇది కూడా ఆ టైంకి పలానా పని జరిగుంటే బాగుండు అని ఇందాక అనుకున్నాం కదా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఏమంటున్నాము, ఆ టైంకి ఆ పని జరిగితే బాగుండు అంటున్నాము. ఇక్కడ ఏంటి, పలానా టైంకి ఆ పని జరుగుతూ ఉండుంటుంది. ఇందాక నేను చెప్పాను, నేను ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు లంచ్ చేసేసి ఉండాలి, నిద్రపోయి ఉండాలి అంటున్నాం. ఇప్పుడు అట్లా కాదు, వెళ్ళేటప్పటికి పిల్లలు లంచ్ చేస్తూ ఉండుంటారేమో. స్ట్రక్చర్ చెప్తున్నా చూడండి అమ్మా. స్ట్రక్చరల్ ఫార్మాట్. Subject plus will or shall plus have been plus V1 plus ing plus object. ఓకే అమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. చిల్డ్రన్ will have been
ఈటింగ్ ద లంచ్, నేను వెళ్ళేటప్పటికి పిల్లలు అన్నం తింటూ ఉంటారేమో. విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్. లేకుంటే చిల్డ్రన్ ఆడుకుంటూ ఉండుంటారేమో. విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్ బాల్ ఆడుకుంటూ ఉండుంటారేమో నేను ఇంటికి వెళ్ళేటప్పటికి. లేకుంటే దే హ్యావ్ బీన్, దే విల్ హ్యావ్ బీన్, దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్ బాల్. అర్థమైందమ్మా? దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా అమెరికాలో ఉన్నారనుకుందామమ్మా. ఈ 2025 కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు అక్కడికి వెళ్ళి 10 ఏళ్ళు అయింది అనుకున్నాం అనుకోండి. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏం లేదమ్మా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం లేదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రెండు ప్యారలల్ గా చెప్తా వినండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి అంటే, ఫ్యూచర్ లో ఒక యాక్షన్ జరిగేదానికి ముందు ఫ్యూచర్ లోనే అదే యాక్షన్ జరిగితే బాగుండు అని అనుకుంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ పని అయిపోయి ఉంటే బాగుండు. సపోజ్ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారమ్మా, సినిమాకి వెళ్దాం అనుకున్నారు. ఈ మీరు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికే మీ ఫ్రెండ్ టికెట్స్ తీసుకొని ఉంటే బాగుండు. మీ మైండ్ లో ఇది వచ్చింది, నేను వెళ్ళేటప్పటికి వాడు టికెట్స్ తీసేసుకుంటే బాగుండు అని తెలుగులో అనుకుంటున్నాం. అదే ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి అలాంటి ఒక సిచ్యుయేషన్ ని టికెట్స్ తీసేసుకొని ఉంటే బాగుండు అనే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎట్లా అంటే, బై ద టైమ్ ఐ రీచ్డ్ ద థియేటర్, నేను బై ద టైమ్ ఐ రీచ్ ద థియేటర్, నేను థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మై ఫ్రెండ్ విల్ హ్యావ్ టేకెన్ ద టికెట్స్, మై ఫ్రెండ్ విల్ హ్యావ్ టేకెన్ ద టికెట్స్ అంటే ఏంటి? అక్కడ ఇది చూడండి అమ్మా, దిస్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నేను రాస్తున్నది డిఫరెంట్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. ఏంటి? ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీ ఫ్రెండ్ టికెట్స్ తీసుకొని ఉండాలి అనుకుంటున్నారు. ఇది తెలుగులో. ఇంగ్లీష్ లో వచ్చేటప్పుడు చూడండి, మై ఫ్రెండ్ విల్ హ్యావ్ టేకెన్ V3 టేకెన్ ద టికెట్. అదే అదే ఎగ్జాంపుల్ మళ్ళీ ఫ్యూచర్ కంటిన్యూస్ లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చూడండి అమ్మా, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాడు టికెట్స్ తీసుకుంటూ ఉంటే బాగుండు. తీసుకుంటూ ఉంటే ఇంకొక టికెట్ ఎక్స్ట్రా చెప్పచ్చేమో, మీ మైండ్ లో ఏముందో నాకు తెలియదు. కానీ వెళ్ళేటప్పటికి తీసుకుంటూ ఉంటే అనుకోండి, అప్పుడు ఇంకొక టికెట్ అడిషనల్, ఇంకొక ఫ్రెండ్ కోసం అనో ఏదో సంథింగ్ తీసుకుంటూ ఉంటే బాగుండు అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి. దీనికి ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ ద టికెట్స్, టేకింగ్ ద టికెట్స్, విల్ హ్యావ్ బీన్ టేకింగ్ ద టికెట్స్. తీసుకుంటూ ఉన్నాడేమో. అర్థమైందమ్మా? ఫ్యూచర్ లో పలానా టైంకి పలానా పని జరుగుతూ ఉండాలి, జరుగుతూ ఉంది అనుకున్నాం అనుకోండి, అలాంటి కేసెస్ లో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. జరిగింది, ఫ్యూచర్ లో పలానా టైంకి ఆ పని జరిగింది అనుకోండి, అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి. అదే పలానా టైంకి జరుగుతూ ఉన్నది అనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. అర్థమైందమ్మా? క్లియర్? ఎనీ డౌట్స్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ రిలేటివ్స్ ఎవరు అమెరికాలో ఉన్నారు. రేపు 2026 వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ఉండబట్టి 10 years అవుతుంది అనుకోండి. బై 2026 by 2026 my relatives will
హ్యావ్ మొత్తం అరెస్ట్ చేసి రాస్తా చూడండి అమ్మ. బై 2026 my relatives will have been living in America for 10 years. అంటే 10 ఏళ్ళ బట్టి ఉంటున్నారు. ఎప్పటికీ 2026 వచ్చింది అనుకోండి, 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు అని అర్థమవుతుంది. ఓకేనా? దీనితో మీకు టెన్సెస్ టాపిక్ కంప్లీట్ అయిందమ్మా. ఈ సెషన్ తో టెన్సెస్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఇంకొక టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా టెన్సెస్ టాపిక్? టెన్సెస్ టాపిక్ క్లియర్ కదమ్మా అందరికి? ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఓకేనా? సో దాంతో లేవు. ఇక్కడ కూడా ఈజ్ టార్క్డ్ అని వచ్చింది. ఈజ్ టార్క్డ్ అంటే కూడా ఈజ్ అని ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఇది కూడా రాదు. సో మనకున్న ఆప్షన్స్ ఏంటి ఇక్కడ? వాస్ జంపింగ్, వాస్ వాకింగ్. ఈ వాస్ జంపింగ్ అంటే నైట్ టైం ఒకళ్ళతోటలు జంప్ చేస్తారా? లేదు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాస్ టాకింగ్. వెరీ గుడ్. రీచా డాష్ టు కెనడా నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అనేది ఏంటమ్మా? ప్రెసెంటా, పాస్ట్, ఫ్యూచరా? ఫ్యూచర్. ఇక్కడ మనకున్న ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటి చూసుకోండి. విల్ గో, విల్ రీచ్. నెక్స్ట్ ఇయర్ కి అయితే చేరం కదమ్మా. రీచ్ అంటే ఆ టైంకి చేరుతామని. చేరడం అనేది ఒక ఇయర్ అయితే పట్టదు కదమ్మా. ఇవాళ రేపు ఇయర్ అయితే పట్టట్లేదు. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇవన్నీ ఇది పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, హ్యాస్ రీచ్డ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్. సో ఈ ఆప్షన్స్ అన్ని లేవు. మనకున్న ఆప్షన్ ఏంటి? విల్ గో. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు తెలియనప్పుడు ఈ ఆప్షన్స్ మెథడ్ చూస్ చేసుకోండి అమ్మా. డాచ్ డాష్ టు స్పార్ష్ టు హిస్ బర్త్డే పార్టీ ఆన్ సండే. డచ్ అనే అతను స్పర్శ్ అనే అతనికి ఏం చేశాడు? బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తారు. ఎవరైనా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తారు కదా. ఎప్పుడు బర్త్డే పార్టీ? సండేకున్న బర్త్డే పార్టీకి ఏం చేశారు? ఏం చేశాడు? ఇన్వైట్ చేసేసాడు. చేసేయడం అంటే కంప్లీట్ అయిపోయిన యాక్షన్, పాస్ట్ యాక్షన్. ఇన్వైట్ పాస్ట్ ఫామ్ ఏంటమ్మా? ఇన్వైటెడ్. వెరీ గుడ్. మీను డాష్ ఎ డైనోసర్ అట్ ద మ్యూజియం లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు మీను ఏం చేసింది? డైనోసర్ ని చూసింది. చూడడం అంటే సి. లాస్ట్ వీక్ కాబట్టి పాస్ట్ యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి? ఇది సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూసేసింది, అయిపోయింది. ఒక పర్టికులర్ టైంలో చూసింది, ఇట్లా చెప్పడం లేదు. చూస్తూ ఉన్నది, ఇట్లా చూసేసింది. సో CTV2 form ఏంటి? saw. Very good. They dash packing their bags for a picnic last Sunday. ఇక్కడ చూడండి, మనం యూస్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ అడిగారు. ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఏం యూస్ చేయాలి అడిగారు. లాస్ట్ సండే వాళ్ళు వెళ్తున్న పిక్నిక్ కి వాళ్ళు ప్యాక్స్ బ్యాగ్ చేసుకుంటూ ఉన్నారు. లాస్ట్ సండే అంటే పాస్ట్ టెన్స్. మనం పాస్ట్ టెన్స్ లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటమ్మా? రెండు యూజ్ చేస్తాం. ఏంటవి చెప్పాలి? వర్స్ ఆర్ వర్. అక్కడ ఉన్నది ఏంటి? సింగులరా ప్లూరలా? దే సబ్జెక్ట్ ప్లూరల్. ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? వెరీ గుడ్, వర్. యూ డాష్ మై బెస్ట్ ఫ్రెండ్. యూ డాష్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. యూతో పాటు యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటమ్మా? ఆర్. వెరీ గుడ్. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. వి డాష్ ఏ గేమ్ అబౌట్ టెన్సెస్ రైట్ నౌ. ఇప్పుడు మనం టెన్సెస్ గురించి ఒక గేమ్ ఆడుకుంటున్నాం. ఓకే, గేమ్ అంటే ఆడతాం కదమ్మా. ఆడడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకు? ప్లేడ్, ఆర్ ప్లేయింగ్, హ్యాస్ ప్లేడ్.
ఆడుకుంటూ ఉన్నాము ఐఎన్జి ఫామ్. వీతో పాటు యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఆర్. ఎస్, వెరీ గుడ్. వి ఆర్ ప్లేయింగ్ టెన్సెస్, a game about tenses right now. Very good. Team India dash well for the IPL next year. Next year IPL కి టీమ్ ఇండియా ఏం చేసింది? నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కి ఇప్పటి నుంచి ట్రై చేస్తారమ్మా? ట్రై చేయరు. సో విల్ ట్రై, ట్రైడ్ అనే ఆప్షన్స్ వద్దు మనకి. ఉన్న ప్రాక్టీస్డ్, విల్ ప్రాక్టీస్, హ్యావ్ ప్రాక్టీస్డ్, హ్యావ్ ట్రైడ్. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ కదమ్మా. సో ఏం రాయాలి మనము? విల్ ప్రాక్టీస్. వెరీ గుడ్. Shreyas was talking to Mehul last night. Richa will go to Canada next year. Daksh invited Sparsh to his birthday on Sunday. Meenu saw a dinosaur at the museum last week. They were packing their bags for a picnic last Sunday. You're my best friend. We are playing a game about tenses right now. Team India will practice well for the next IPL match. Yes. That is all about tenses, Amma. Yes, very good. Very super performance, Amma. సో దట్ ఈస్ అబౌట్ టెన్సెస్. అది మనకి టెన్సెస్ గురించి. మీకు క్లియర్గా అర్థమైంది కదమ్మా టెన్సెస్ గురించి? ఎస్. విల్ రీచ్ కాదమ్మా. రీచ్ అనేది అంత లాంగ్ యాక్షన్ అనేది జరగదు. 1 year అయితే చేరడానికి టైం అయితే పట్టదు కదా ఏదైనా. ఇది టెన్సెస్ గురించి టాపిక్. అందరికి క్లియర్గా అర్థమైంది కదమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? Okay then. Have a nice day. Have a great time.